మన వీడియో ఒకటి చూసి 369 టెక్నిక్ లాస్ట్ టైం ఇది వరకు చేసింది ఒక అమ్మాయి గాజులు పొందడం జరిగింది. అది మనం గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. చాలా మంది ఎలా చేయాలి, ఇంకా ఎట్లా చేస్తే మేము కూడా పొందుతాం, దాని గురించి డీటెయిల్ గా మరొకసారి చెప్పమని రిక్వెస్ట్ చేశారు చాలా మంది. ఈ 369 టెక్నిక్ ఎలా చేయాలో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ ఏప్రిల్ నెల 26వ తారీఖు ఆదివారం హైదరాబాద్ లో స్టార్ హోటల్లో ఈ కోటీశ్వర్లు అయ్యే క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్లు అవ్వాలంటే ఎట్లా అవ్వాలి, దానికి కావలసినటువంటి ఆ అఫర్మేషన్స్ ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి, ఆ విజువలైజేషన్ ఏంటి, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఏంటి, ఆ క్రియేషన్ బుక్లు రాసుకోవటం ఏంటి, ఏంజల్స్ ని అడగటం ఏంటి, ఈ ప్రపంచాన్ని చైతన్యపరచమని ఆ విశ్వాన్ని ఎలా అడగాలి, ఆ విధంగా ఆల్రెడీ టెన్షన్స్ తో మానసికంగా బ్లాక్స్ తో నిండిపోయినటువంటి మన దేహంలోని ఆ ఫ్రేమ్స్ ని సబ్ కాన్షియస్ మనసు ద్వారా ఏంజల్స్ తైలంతో, ఏంజల్స్ యొక్క హీలింగ్ తో ఎలా బయటికి పంపించాలి. అప్పుడే కదా ఆ స్టోర్ కార్డ్ అవుతుంది. అప్పుడు కొత్త వాటిని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం, లోపలికి పంపిస్తాం. అప్పుడు అవి విశ్వంలోకి మన ఆత్మ పంపిస్తుంది. అంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా భయంతోనో ఆందోళనతోనో డబ్బు మంచిది కాదనో, ఆస్తులు ఏం చేసుకుంటామనో, ఎంత సంపాదించిన వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా, ఇలాంటి మాటలు ఆ సబ్ కాన్షియస్ మనసుని నమ్మించేసాం మనం. ఎప్పుడో చనిపోతామని అనుకుని మరి అప్పటి వరకు ఈ ప్రపంచంలో అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అనాథులకు సహాయం చేయాలి, ఇతరులకి మనం ఏదైనా చేయగలిగే స్టేజ్ లో ఉంటేనే కదా. ఒక పెద్ద బిజినెస్ మెన్లు అంతా ఏం చేస్తున్నారు, ఎప్పుడో చనిపోతే తీసుకెళ్ళడం అనే సంగతి నిజమైతే ప్రపంచ కుబేర్లు పెద్ద పెద్ద బిల్ గేట్స్ వీళ్ళంతా ఇంకా సంపాదించడం ఎందుకు చేస్తున్నారు? మనకి ఊరికి సామెతలు ఎలా ఉపయోగిస్తారంటే, సంపాదించడం చేతకాక, చావలేక, ఆలోచనలు రాక, ఐడియా లేక, స్తబ్దతగా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిన వాళ్ళు, మనకంత టాలెంట్ లేదు, మన వల్ల కాదన్న వాడు చెప్పే మాటలు అన్నమాట ఇవి. నిజంగా డబ్బు మంచిది కాకపోతే, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళకపోతే, ప్రపంచంలో అత్యంత సంపన్నులు లక్షల కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఎలా ఇస్తున్నారు? లక్షల కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు? ఈ వేదాంతాలంతా పట్టుకుని ఎలాడితే ఎప్పుడు బాగుపడతారు ఎవరికాళ్ళు? డబ్బు ఏం చేసుకుంటాం, సంపద ఏం చేసుకుంటాం అనే మాటలు ఆ వ్యక్తిని పేదరికంలోకి తీసుకువెళ్తున్నాయి. ఏం చేసుకుంటాం కాదు, నువ్వు ఈ ప్రపంచంలో ఒక రాజుగా రాణిగా జీవించాలి, ఒక లగ్జరీ జీవితాన్ని జీవించి నీ ద్వారా అనేక మందికి మేలు జరగాలి, ఆహారం అందాలి, 10% దానం చేయాలి, కంపెనీలు పెట్టాలి, ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, విల్లాలు కట్టుకోవాలి, గొప్పగా జీవించాలి. ఇదొక మంచి సంకేతం, అంటే మంచి ఆలోచన. ఇది ఎవరినో దోచుకోవటమో, ఇంకేదో తప్పుడు పనులు చేయటమో, ఏవో చేయటం అయితే నేరం అవుతుంది, తప్పు అవుతుంది. నీ ఆలోచనలు ఒక విశ్వగురువు ద్వారా అత్యంత సంపన్నులుగా, ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్లు, స్పోర్ట్స్ మెన్లు, తర్వాత ఈ యొక్క సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా పాటిస్తూ దీని ద్వారానే అయ్యారు. మరి వాళ్ళంతా ఇది ఎందుకు అనవసరం అనుకుంటే ఈ రోజు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఆ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్, ఆ కోటీశ్వర్లు అవ్వాలనే ఆ కాంక్షని నింపి, కోరికని నింపేటటువంటి ఆ క్లాసెస్ లో ఈ మైండ్ ని మార్చడం జరుగుతుంది. ఆ విధంగా కోటీశ్వర్లు ఎట్లా అవ్వాలో ఐడియాస్ అన్ని కూడా అక్కడ ఇచ్చి, ఆ బ్లాక్స్ అన్ని రిమూవ్ చేసే విధంగా రాఫెల్ ఏంజెల్ టైంతో హీలింగ్స్ ఇచ్చి, ప్రత్యేకంగా స్పెషల్ గా విడివిడిగా మాట్లాడి అక్కడ ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. ఆ కోటీశ్వర్లు ఎలా అవ్వాలో ఆ క్లాసెస్ ద్వారా, విశ్వ గురువుల ద్వారా, గురువు లేని విద్య గుండిది అంటారు కదా, అప్పుడు మన మైండ్ లో ఆశలు చిగురిస్తాయి, జీవించాలనే కాంక్ష పెరుగుతుంది, సంపాదించాలనే ఆ అవేర్నెస్ లో కూడుకున్న ఆ విజువలైజేషన్, ఆ టెక్నిక్స్ అవన్నీ కూడా మైండ్ ని నమ్మించాలి. అలా నమ్మించిన తర్వాత ఆ స్థాయికి చేరారు. ఇలా ఈ క్లాసెస్ లో ఏప్రిల్ 26వ తారీఖున హైదరాబాద్ లో జరిగే ఈ బిజినెస్ కోటీశ్వర్ల క్లాస్ లో అనేక అంశాలన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏప్రిల్ 26 ఈ యొక్క హైదరాబాద్ లో జరిగే కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈసారి మనం కొత్తగా వైజాగ్ లో మే నెల 10వ తారీఖున సండే ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. శ్రీకాకుళం నుంచి, విజయనగరం, తర్వాత అనకాపల్లి, ఇంకా రాజమండ్రి నుంచి కాకినాడ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ వైజాగ్ సెంటర్ పాయింట్ అవుతుంది. కాబట్టి వైజాగ్ లో స్టార్ హోటల్లో కోటీశ్వర్లు ఎలా అవ్వాలి, ఈ నెగిటివ్ బ్లాక్స్ నుంచి ఎలా బయటపడాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, జాబ్ ఎలా పొందాలి, బిజినెస్ లాస్ రాకుండా లాభాల బాటలోకి ఎలా వెళ్ళాలి,
కొత్తగా బిజినెస్ చేయాలంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ధైర్యంగా ఆ విశ్వశక్తిలోకి ప్రేమతో ఎలా పంపించాలి అనేది ఆ క్లాసెస్ లో అనేక అంశాలతో కూడుకున్న అనేక అంశాలను నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మే 10వ తారీఖున వైజాగ్ లో విశాఖపట్నంలో జరిగే ఆ కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదే విధంగా మనం మే నెల చివరిలో మే 31 బెంగళూరులో ఈ యొక్క కోటీశ్వర్లు క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరికి ఎక్కడ దగ్గర అయితే మీరు ముందుగా బుక్ చేసుకున్నట్టయితే మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టి ప్రతి ఫ్యామిలీతో ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడి వాళ్ళకు ఉన్న సమస్యలకు పరిష్కారాలు ఇచ్చి అక్కడ ప్రాక్టికల్స్ చేపిస్తూ ఆ కోటీశ్వరులు అయ్యే ఆ జ్ఞానాన్ని అంతటిని కూడా నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మనం 1-to-1 క్లాసెస్ కూడా పర్సనల్ గా కండక్ట్ చేస్తుంటాం. బిజినెస్ క్లాస్, పర్సనల్ క్లాస్ విడివిడిగా వాళ్ళకున్న ప్రత్యేక సమస్యలకి పరిష్కారాలతో పాటు ఇంకా హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా పెట్టడం జరిగింది. సో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఈ 369 టెక్నిక్ ద్వారా గాజులే కాదు, వడ్డానం గాని, గోల్డ్ లోన్ విడిపించడం గాని, మ్యారేజ్ కుదిరింది ఆ పెళ్లికి సంబంధించిన గోల్డ్ కూడా ఆకర్షించేదాన్ని ఎలా రాసుకోవాలి, ఆ టెక్నిక్ రాసే ముందు మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఎలా పొందారు, 369 ఎట్లా రాశారు, అలా రాసేస్తే వచ్చేస్తే మనం కాదు, అక్కడ మైండ్ మార్చాలి. మీరు నిరాశతో అమ్మో గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది, ఎందుకు వస్తుంది, ఏదేదో నెగిటివ్ మాటలు వినేస్తూ ఇవన్నీ వినకూడదు. మీరు షోరూమ్ లోకి వెళ్ళాలి. చక్కగా రెడీ అయినప్పుడు ప్రతి షోరూమ్ లోకి వెళ్ళి ఇక్కడ ఎంత ఉందో వేరే చోట ఉందో తిరుగుతూ ఉంటారు జనరల్ గా. కామన్ గా పెళ్లిళ్ళకి కుదిరినప్పుడు లేదా గోల్డ్ కొనాలనుకున్నప్పుడు బెస్ట్ ఎక్కడో ఒక 10 షాపులు తిరుగుతారు. ఒక మీకు నచ్చిన వడ్డానో నెక్లెస్ అది వాళ్ళు పెడతారు, అక్కడ మీరు చూసుకుంటారు అద్దంలో, అప్పుడు ఫోటో తీసుకోవాలి. మీరు అలా తీసుకున్నప్పుడు అది గాజులే కావచ్చు, ఉంగరాలైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కాస్ట్ ₹1,00,00,000 ఉన్నా సరే ఆ భయాన్ని వదిలిపెట్టేసి మీరు ఆ ఫోటో తీసుకోవాలి. తీసుకుని అక్కడ జస్ట్ రియల్ గా అనుభూతి చెందండి. అది పట్టుకుని అద్దంలో మిర్రర్ లో చూసుకుంటారు కదా, అవి రియల్ గా అనుభూతి చెందండి. ఎస్ ఇది నాదే. ఆ రోజు స్టార్ట్ చేయండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ ఫోటో మొబైల్లో చూసుకుంటూ అవసరమైతే మీరు ఫోటో స్టూడియోలో ఆ ఫోటో ప్రింట్ తీసుకుని అయినా సరే దగ్గర పెట్టుకుని మీ క్రియేషన్ బుక్ లో పెట్టేసుకుని, చెప్పాను కదా క్రియేషన్ బుక్స్ చాలా మందికి నైట్ టైం ఎట్లా రాసుకోవాలో మనం నేర్పించడం జరిగింది. క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఆ బుక్స్ కూడా మనం అక్కడ వాళ్ళు తీసుకోవటం జరిగింది. ఇట్లాంటి క్రియేషన్ బుక్ లో అయినా సరే మనం ఈ రోజు డేటు, సపోజ్ ఇవాళ డేటు ఫర్ ఎగ్జాంపుల్ 2వ తారీఖు 3వ తారీఖు అనుకోండి. ఆ డేట్ లో మనం ఏప్రిల్ 2 సో 2nd or 3rd, ఇప్పుడు ఈ రోజు డేట్ 3rd వచ్చింది అనుకోండి. మనం ఈ డేట్ లో ఆ యొక్క టెక్నిక్ రాసుకోవచ్చు, విజువలైజేషన్ చేసుకోవాలి. ఇది ఎట్లా విజువలైజేషన్ చేసుకోవాలి? మీరు ఫస్ట్ ఉదయాన్నే మీరు రాసేటప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలి, మానసికంగా హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ మైండ్ టెన్షన్ గా గందరగోళంగా ఉన్నప్పుడు పని చేయదు. ఎంత హ్యాపీగా ఉంటారో నిన్నటి తాలూకు ఈ క్షణం తాలూకు ఉన్న బాధలు పెయిన్ అంతా పక్కన పెట్టేసేయాలి. ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఏదో స్నానం చేసి, ఆ స్నానం కూడా ఎలా చేయాలి, ఒకవేళ నెగిటివ్స్ ఉంటే గనక మీరు నేను ఈ రెమెడీస్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఇవన్నీ చేశాక ఈ టెక్నిక్ ద్వారా మీరు పొందుతారు, అదర్వైజ్ అది రాదు. ఎందుకంటే ఒకవేళ మానసికంగా తలపోటుతో, చిరాకుతో, టెన్షన్స్ తో మనసు కుదరట్లేదు, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్ళలో కళ్ళుప్పు గుప్పుడు వేసేసుకోవాలి. ఎక్కువగా టెన్షన్స్ ఉండి ఎక్కువగా మనసు కుదరట్లేదు, స్థిరంగా ఉండట్లేదు అన్నవాడు, కొంచెం మామూలుగా ఉన్నవాళ్ళైతే 2 టీ స్పూన్లు కొంచెం కళ్ళుప్పు మెత్తగా నూరి వేసుకోవచ్చు. మిగతా వాడు ఒక గుప్పుడు వేసేయాలి పెద్ద బకెట్ నీళ్ళలో వేసేసి ఆ గోరువెచ్చని నీళ్ళతో మీకు స్నానం చేయాలి. అందులో ఇంకా ఆరోగ్యం కావాలంటే కొంచెం పసుపు, రోజ్ వాటరు ఇలాంటివన్నీ వేస్తూ ఉన్నప్పుడు ఇంకా మనిషి ఇంకా హెల్దీగా తయారవుతారు. ఆ వాటర్ తో చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ గా అప్పుడు మీ దగ్గర మీ జోవాతి మనం చూపించాం కదా, ఆల్రెడీ క్లాసెస్ లో తీసుకున్నారు. సో అది జస్ట్ బొట్టు పెట్టుకున్న అమ్మాయిలు అయితే జస్ట్ ఇట్లా వాసన చూసుకుని మొహానికి రాసుకుని, ఈ రాసుకునే పుస్తకాన్ని కూడా జవాది కూడా అంటించేసి చక్కగా ఇలా కొంచెం తీసుకుని అమ్మాయిలు బొట్టు పెట్టుకుని ఈ యొక్క పేపర్ మీద ఇట్లా వేసేసుకున్నప్పుడు ఆ పేపర్ కొన్న ఆ ఫ్రాగ్రెన్స్, ఈ స్మెల్ కి మనకు రాయాలని ఇంట్రెస్ట్ పుట్టిద్ది అనమాట.
మీ కోరిక రాసేసి విజువలైజేషన్ చేసుకునేంత వరకు ఈ యొక్క ఏంజల్ పౌడర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఆ స్నానం చేసి ఇట్లా వచ్చి ఫ్రెష్ గా కూర్చొని మీరు రాసుకుని ఈ యొక్క 369 టెక్నిక్ పూర్తయ్యేంత వరకు మీ మొబైల్ ఫోన్ అనేది సైలెంట్ లో పెట్టాలి. ఈ మధ్యలో ఫోన్ వచ్చి మీరు మాట్లాడారు మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. ఇది రాసి కంప్లీట్ చేసి విజువలైజేషన్ చేసుకునేంత వరకు ఒక ఫోన్ రాకూడదు, మీరు ఎవరితో మాట్లాడకూడదు, లేచి పుస్తకం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. అప్పుడు దానికి 100% న్యాయం జరుగుతుంది. మీ మొబైల్ సైలెంట్ లో పెట్టేసి అవసరమైతే పక్కన పెట్టేసుకుని ఇంకా డిస్టర్బెన్స్ గురి కాకుండా ముందు ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పుకొని మీరు ఆ యొక్క పుస్తకంలో మామూలుగా మనం క్లాస్ లో ఎల్లో పేజెస్ ఇచ్చాం ఎట్లా రాసుకోవచ్చు, దీంట్లో కూడా రాసుకోవచ్చు. సో క్రియేషన్ బుక్ లో కూడా రాసుకోవచ్చు. క్రియేషన్ బుక్ లో రాసుకొని దాన్ని మనం విజువలైజేషన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో పక్కన పెట్టేసుకుంటే సరిపోదు. సో క్రియేషన్ బుక్ లేని వాళ్ళు నార్మల్ పుస్తకంలో కూడా రాయొచ్చు. ఇలా మనం క్లాస్కి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ఎల్లో పేజెస్ లో కూడా రాసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఎట్లా రాయాలో చూపిస్తాను. మీరు అలా ఫ్రెష్ మైండ్ తో ప్రశాంతంగా ఉన్నారు కదా, హ్యాపీగా మూడ్ ఉంది, ఫ్రెష్ రిలాక్స్ అయిపోండి. ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయి థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజుతో నేను ఏదైతే ప్రేమతో రాస్తున్నాను ఆ కోరిక ఈ ప్రపంచంలోకి పంపించి ఆ నగలను తాకి, అంటే నేను నగల కోసం చెప్తున్నాను, జాబ్ కోసం కూడా రాయొచ్చు, ఆరోగ్యం కోసం రాయొచ్చు, బిజినెస్ కోసం రాయొచ్చు, దేనికైనా రాయొచ్చు. అంటే ఆల్రెడీ గాజులో ఒక అమ్మాయికి మన ఛానల్లో మన గ్రూప్ లో పెట్టాం కాబట్టి ఆ అమ్మాయి ఎలా పొందిందో చాలా మంది అమ్మాయిలు అడిగారు నన్ను ఒక క్లియర్ గా కావాలని, అందుకు చెప్తున్నాను. జాబ్ రావట్లేదు అనుకోండి, జాబ్ వచ్చినట్టు రాసుకోవాలి. మీరు ఎట్లా రాయాలి? ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో కూడా రాయొచ్చు. 9 లోపు ఉదయం, అంటే అంత 9 దాకా ఉండకూడదు, 7 దాకా, 7 లోపే రాసుకుంటే బెస్ట్ అన్నమాట. సో 369 అని హెడ్డింగ్ పెట్టాలి. 369 టెక్నిక్. ఈ 369 అంటే ఏంటో తెలుసా మీకు? యూనివర్స్ నెంబర్, అత్యంత పవర్ఫుల్ నెంబర్. ఈ 369 అనేది అనాథ పిల్లలకి అంతమందికి దానం చేస్తుంటారు పెద్ద పెద్ద వాళ్ళు, మన క్లాసెస్కి వచ్చేవాళ్ళు, వీళ్ళంతా కూడా. అంటే యూనివర్స్ నెంబర్ చాలా చాలా పవర్ఫుల్. కార్ నెంబర్ కి, ఆ తర్వాత బైక్ నెంబర్ కి అట్లా తీసుకోవటం జరిగింది. నేను కూడా అదే నెంబర్లు తీసుకోవటం జరిగింది. పర్సనల్ నెంబర్ కూడా తీసుకోవటం జరిగింది. అంటే 369 అనేది చాలా చాలా పవర్ఫుల్, చాలా విలువైన నెంబర్ అన్నమాట. సో 369 హెడ్డింగ్ అని పెట్టుకుని ఉదయం పూట మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది జాబ్ అడుగుతున్నారు, నాకు ఉద్యోగం కావాలని రాయకూడదు. మీరు అతిపెద్ద ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం కోరుకునే వాళ్ళైతే, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కోరుకునే వాళ్ళైతే మీకు ఎంత ప్యాకేజీతో కూడా కంపెనీ పేరు తెలిస్తే ఆ కంపెనీ పేరులో ఆ కంపెనీ పేరు రాసి ఇందులో నాకు చాలా సులభంగా జాబ్ పొందాను, ఇంత ప్యాకేజ్, ఎన్ని లక్షల ప్యాకేజీ, ₹1,00,00,000 ఎంతైనా ధైర్యంగా రాసుకోవచ్చు. అది పొందినట్టుగా 3 సార్లు రాయాలి. ఇప్పుడు ఉదయం 3 సార్లు రాశారు, మధ్యాహ్నం 6 సార్లు రాయాలి, 1 గంట నుంచి 3 సాయంత్రం 7 నుంచి 9 9 కూడా రాయొచ్చు. ఇట్లా రాసి నైట్ విజువలైజేషన్ చేయాలి. మళ్ళీ ఇది జాబ్ కోసం. ఆ కంపెనీలో మీరు రోజువారీ జాయిన్ అయ్యి వెళ్ళి శాలరీ తీసుకుంటూ అందులో చాలా బాగా పనిచేస్తున్నట్టు ఇదంతా ఊహించుకుంటూ రాయాలి. మీకు వచ్చిన శాలరీలో 10% దానం చేస్తున్నట్టు అట్లా ప్రమాణం చేయాలి విశ్వంలోకి. అప్పుడు అది ఖచ్చితంగా అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెళ్లిళ్ళ సీజన్ లో చాలా మంది ఆ వడ్డాణం గురించి నన్ను ఎక్కువ మంది అడిగారు, గాజుల గురించి అడిగారు, ఇంకా నల్లపూసలు అని ఇంకా చాలా పేర్లు చెప్పారు. కొంతమంది ఎక్కువ మంది వడ్డానం అడిగినారు. నంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువచ్చు. సపోజ్ వడ్డానం ఉంది అనుకోండి, అది 1 kg వెయిట్ అయినా సరే ముందు ఆ భయాన్ని తీసేయాలి. అమ్మో అంత వెయిట్, నేను అంత కాస్ట్ నేను పెట్టగలనా, ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాలి. మీరు ఆల్రెడీ పెట్టుకుని ఆ ఫోటో తీసుకుని దాన్ని మీరు పొందినట్టు అనుభూతి చెందుతూ దాన్ని ముట్టుకుని అందరూ మీరు పెట్టుకుని చాలా బాగుందన్నట్టు అప్రిసియేట్ చేస్తున్నట్టు మాత్రమే మైండ్ లో చూడాలి. అంత కోరికతో ఆల్రెడీ ఆ ఫోటో తీసుకుని ఉంటే, మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఫోటో తీసుకుంటే ఆ ఫోటో కూడా దగ్గర పెట్టుకుని ఇది నాదే అన్న ఫీలింగ్ వ్యక్తం చేయాలి. ఉదయం పూట ఏం రాయాలి మీరు? నేను బంగారపు వడ్డాణం కలిగి ఉన్నాను. అది ఎంత వెయిట్ కూడా రాయొచ్చు, 500 గ్రాముల, 100 గ్రాముల, మీకు నచ్చినంత కూడా అంత వెయిట్ తో నేను కలిగి ఉన్నాను. విశ్వానికి కృతజ్ఞతలు.
ఇది రాసేటప్పుడు ఆ ఇమేజెస్ మీ మైండ్ లోకి రావాలి, మీరు పెట్టుకున్న ఫీలింగ్స్ రావాలి. ఆ ఇంట్రెస్ట్ లోపల చిరునవ్వుతో నిజంగా మీరు అది కలిగి ఉంటే దాన్ని పెట్టుకుంటూ మీ ఇంట్లో వాడు, అమ్మ ఎవరో, మీ చుట్టాలు, అక్క చెళ్ళు, బంధువులు, చాలా బాగుంది, నీకు భలే ఉంది, వెరైటీగా ఇది, ఈ మోడల్ బాగుంది అని అంటూ ఉంటారు కదా, దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు కదా, అదంతా ఒక సినిమాలోకి మీ మైండ్ లోకి రావాలి. అట్లా ఉదయం 3 సార్లు రాయాలి, ఆఫ్టర్నూన్ 6 సార్లు రాయాలి, అలాగే ఈవినింగ్ 9 సార్లు రాయాలి. ఇది రాసేటప్పుడు ఆ చిత్రం మీకు మైండ్ లో రావాలి, చిరునవ్వుతో ఉండాలి, డిస్టర్బెన్స్ గురి కాకూడదు. ఇది కంప్లీట్ అయ్యేదాకా ఎవరితో మాట్లాడకూడదు, ఫోన్ కూడా రింగ్ అవ్వకుండా చూసుకోవాలి. అంత స్ట్రిక్ట్ గా మీరు ఉంటేనే ఆ పనులు అవుతాయి. అంటే ఒక పని చాలా శ్రద్ధగా ఇష్టంగా చేయాలి. చిన్న పని కదా అదెంత ఆఫ్టర్ అట్లా అనుకోకూడదు, దాని మీద ప్రేమతో మమకారంతో చేయాలి. ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. అంటే నేను బంగారం గురించి చెప్పాను, వడ్డాను, మీరు గాజుల గురించి చేయొచ్చు, నల్లపూసల, తాడ, లేకపోతే నెక్లెసా, ఇంకా చెవులకి సంబంధించిన గాజుల, అంటే మీకు అనేక ఐటమ్స్ తెలుసు కాబట్టి ఐటమ్స్ లో మొత్తం కలిగి ఉన్నాను కూడా రాయొచ్చు. ఆశకు అద్దుండాలి అని ఎవరన్నా అంటే అది నమ్మబాకండి. అంటే మీరు ఎవరిని మోసం చేయట్లేదు, విశ్వాన్ని అడుగుతున్నారు. ఎంతైనా అడగొచ్చు, 7 వారం నగలు కూడా రాసుకోవచ్చు, నమ్మాలి. అది అవుతుందా, ఏదో రాశాను రాయమన్నారు ఇట్లా కాదు, ఫుల్ కాన్ఫిడెంట్ గా రాయాలి, అప్పుడు అది పని అవుతుంది. అంటే మీరు ఒక యువరాణిగా కందగత్తెగా ఒక బంగారపు మేలిమి బంగారంతో నింపేసుకున్న ఆ ఫీలింగ్స్ నింపినప్పుడు, బంగారం అనేది ఏంటంటే ఒక మంచి వస్తువు. ఆ వస్తువు శరీరాన్ని తాకినప్పుడు వైబ్రేషన్స్ వస్తాయి. అందులోనూ వాల్యుబుల్ అయినప్పుడు ఆ అమ్మాయిల్లో తెలియకుండా ధైర్యం వస్తుంది అనమాట. కనీసం ఆ ఊహలన్నా వచ్చినప్పుడు శరీరం పులకించిపోతుంది, అప్పుడు ఆరోగ్యం వస్తుంది, అప్పుడు ఆ సమృద్ధి అనేది మన ఆత్మ చూస్తుంది అనమాట. ఓ, నీ నగలంటే నీకు ఇష్టమా, నీకు వచ్చేలా చేస్తాను నేను. ఎప్పుడు నీరసంగా దిగులుగా నా దగ్గర ఏమీ లేదు అనే భావన ఏం చేస్తుంది, ఇంకా కిందకి తొక్కేస్తుంది, పేదరికంలోకి నెట్టేస్తుంది. ఎప్పుడు వెరైటీగా రెడీ అవుతూ ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారు, మీరు మీకోసం జీవించండి, వేరెవరి కోసమో జీవించడం కాదు. ఫస్ట్ మీరు ఆరోగ్యంగా అన్ని రకాల యోగ్యమైన జీవితం జీవించడానికి మీకు అర్హత ఉంది. ఎవరో ఏదో అనుకుంటారని వేరెవరి కోసం అలంకరణ లేకుండా అలా ఉన్నట్లయితే మీ సోల్ ఏం చేస్తుంది, అలంకరణ లేకుండా ఎప్పటికీ ఏమీ పొందలేని స్థితికి తీసుకెళ్తుంది. దాన్ని చూపించాలి మన ఆత్మకి, అద్భుతంగా రెడీ అవ్వాలి. అప్పుడే ఇంకా మరింత అద్భుతంగా రెడీ అయ్యేలాగా అన్ని తీసుకొస్తుంది మీ దగ్గరికి అనమాట. ఎంత బాగుంటారో అంత అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఆ ఆత్మ ఆ విధంగా మనలో ఉన్న సోల్ ఆ స్టేజ్ కి తీసుకెళ్తుంది. అంత ఇష్టపడిపోతూ, అంటే ఒక 10 days లో మీకు బర్త్డే ఉంటే, మీరు కాలేజీలో చదువుకునేటప్పుడు మీకు కావాల్సినటువంటి ఆ డ్రెస్ రెడీ చేసుకోవటం, గోరింటాలు పెట్టుకోవటం, అంటే ఆ ఫంక్షన్ కో, ఆ పార్టీకో, లేదా బర్త్డే ప్రిపరేషన్ కో ముందుగా ఎలా ప్రిపేర్ అవుతారు, అట్లా మీరు ఆల్రెడీ పొందినట్టు, అది అందరు మెచ్చుకుంటున్నట్టు, ఇంట్లో వాళ్ళు చాలా బాగున్నట్టు మీరు పెట్టుకుంటే ఆ ఫీలింగ్స్ ని నిజాయితీగా మీరు నింపుకోవాలి. అట్లా స్లోగా మీ మనసుని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్ళాలి. ఒక బంగారపు మయమయం అయిపోయినట్టు మీరు, అంటే అంత అలంకరణతో బంగారాన్ని నింపుకున్నట్టు మీ శరీరం అంతా. అదేం చేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఎంత అలంకరించుకుంటే అంత సంతోషం వస్తుంది. అంటే మీ మీద మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెంట్ పెరిగినప్పుడు లోపల సంతోషం ఏర్పడుతుంది. సంతోషం ఏర్పడినప్పుడు నెగిటివ్ బయటకు వెళ్ళిపోతుంది. ఏ అమ్మాయి అయితే అబ్బాయి అయితే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటారో, కళకళలాడుతూ, వాళ్ళలో నెగిటివ్ ఉండదు. దిగులుగా నీరసంగా ఉన్న వాళ్ళలో నెగిటివ్ వచ్చేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లా జాబ్ కోసం, బంగారం కోసం, ఇంకా బిజినెస్ కోసం, ఆరోగ్యం కోసం, దేనికైనా 369 రాయొచ్చు. ఈ 369 అనేది కేవలం గోల్డ్ కోసమే కాదు. మీకు ఏది కావాలో దాన్ని ఆల్రెడీ పొందినట్టు రాసి, ఆ రాత్రి పూట విజువలైజేషన్ చేసుకుంటూ నిద్ర పట్టేదాకా చక్కగా వేరే ఏది పట్టించుకోకుండా మీరు సైలెంట్ అయిపోయి దీని మీదే ప్రాణం పెట్టినప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది అన్నమాట. ఆల్రెడీ ఒక అమ్మాయికి జరిగింది, గాజులు మనం గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇందులో కూడా చూపించడం జరుగుతుంది. అట్లా మీరు నమ్మకంతో ఈ పని చేసినప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అనంత విశ్వశక్తిని మనం ఎంత నమ్మితే అంత తొందరగా మనకి ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది. ఒక మాట చెప్పాలి, నేను ఏది కోరుకున్నా అది ప్రపంచం నుంచి వచ్చేలాగా మహోన్నతమైన విశ్వశక్తి నాకు ఎప్పుడు అన్ని రకాలుగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నా వద్దకు వచ్చేలా చేస్తున్నాను. అనంత విశ్వశక్తికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఆ గోల్డ్ ని మీరు ఏదైతే తలుసుకుంటున్నారో, కోరుకుంటున్నారో దాన్ని తలుసుకొని
ఒక 40 సార్లు హోపనొపోనో ప్రేయర్ చెప్పండి. ఆ గోల్డ్ రాకుండా అడ్డుకుంటున్న నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది. అప్పుడు త్వరగా గోల్డ్ వస్తుంది అనమాట. మీరు ఎప్పుడు కూడా గోల్డ్ వచ్చేసినట్టు ముందుగానే ఒక మూవీ లాగా ఊహించుకుంటూ ఆ ఊహల్లో ఆల్రెడీ పెట్టుకున్నట్టు ఇదంతా కూడా న్యాచురల్ గా రావాలి మీకు. అట్లా మీరు పొందాలని ప్రత్యేకంగా మీ అందరిని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఒక విశ్వగురుగా మీరు ఎప్పుడు కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవిస్తూ అనంత విశ్వశక్తిని ఒక విశ్వగురుగా మీ అందరి కోసం ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.